హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కానీ ట్రిగనామెట్రీ చాప్టర్ నుంచి అయితే తెలుసుకోబోతున్నాం గైస్. మనకు ఎవ్రీ ఇయర్ ఈ చాప్టర్ నుంచి అయితే కానీ 10 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. సో కాబట్టి మనం ఈ చాప్టర్ నుంచి అయితే ప్రతి ఒక్క టాపిక్ అయితే మనం నేర్చుకున్నట్లయితే మనకు ఎవ్రీ టాపిక్ మీద అయితే కానీ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది గైస్. సో మనం కాబట్టి అన్ని టాపిక్లు ఎలా ఈజీగా నేర్చుకోవాలని మీకు అనిపిస్తే మీరైతే నా ఛానల్ అయితే మీకు ఈ ట్రిగనామెట్రీ నుంచి ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పెట్టాను. అవైతే చాలా సింపుల్గా అయితే మీరు సాల్వ్ చేసే విధంగా అయితే చెప్పాను గైస్. మీరు అవన్నీ ఒకవేళ చూడకపోతే అవి అయితే చూసి అయితే కనుక ఈ వీడియో చూడండి. మీకు ఫండమెంటల్స్ అయితే బాగా అర్థమవుతాయి. సో మీరు ట్రిగనామెట్రీ అంటే అందరూ కష్టంగా ఫీల్ అయ్యేదని కూడా మీరు చాలా అంటే చాలా ఇష్టంగా ఫీల్ అయ్యేది మార్క్స్ అయితే 10కి 10 అయితే తెచ్చుకుంటారు. సో ఆల్రెడీ నేనైతే కనుక 2 వీడియోలు అయితే పెట్టాను గైస్ ఫండమెంటల్స్కి. అలాగే ఆ టాపిక్స్ మీద అయితే కనుక ఈజీగా చెప్పాను. మీరు అవైతే కనుక చూసి ఇదైతే చూడండి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏం చెప్పుకుంటున్నామంటే, సో మన టాపిక్ ఏంది ఇప్పుడు? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంటూ సమ్స్. ఇక్కడ చూస్తున్న మన టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంటూ సమ్ ఆర్ డిఫరెన్స్ వాల్యూస్ అండ్ వైస్ వర్సా. సో ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ ఇంటూ సమ్ ఆర్ డిఫరెన్స్ గా మనం అయితే ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. అలాగే సమ్స్ అండ్ డిఫరెన్స్ నుంచి ప్రోడక్ట్స్ గా ఇలా మనం వైస్ వర్సగా అయితే కానీ వీటి మీద అయితే కానీ మనం చేసే ప్రాబ్లమ్స్ అన్ని అయితే కానీ మనం అయితే సాల్వ్ చేస్తాం. అంటే ఏంటి? ప్రోడక్ట్ టు సమ్స్, సమ్స్ టు ప్రోడక్ట్స్, ఇలాంటివన్నీ మనం అయితే కానీ చేస్తాం guys. సో ఈ వీడియో నుంచి అయితే కానీ మనకు ప్రతి ఇయర్ అయితే 1 or 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈ క్వశ్చన్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఈజీగా మీరైతే కానీ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు అనుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎటువంటి ప్రాబ్లం ఏదైనా ఈజీగా అయితే సాల్వ్ చేస్తారు. సో అందుకోసం నేను మామూలుగా సబ్జెక్ట్ వైజ్ కాకుండా మనకు డిప్లొమాలో సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం కానీ ఈసెట్ ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది. సో మీరు ఈసెట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలి? కరెక్ట్గా కావాల్సిన కాన్సెప్ట్, దానికి సంబంధించిన ఫార్ములాస్, అలాగే వాటి నుంచి ఎటువంటి ప్రాబ్లం వస్తాయి, మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఎలా సాల్వ్ చేయగలగాలి అంటే మనకి ఏ పాయింట్స్ తెలిసిండాలి, అలాంటివన్నీ మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్ అయితే చూద్దాం. సో మనకు అన్ని ప్రాబ్లమ్స్ అయితే కానీ ఈ కాన్సెప్ట్ మీదనే అయితే ఉంటాయి. కాన్సెప్ట్ ఈ ఫార్ములాస్ సో వీటి బేసిక్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఇవైతే కానీ బాగా నేర్చుకుంటారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పుకుంటున్నాం? సో ఈ కాన్సెప్ట్ గురించి ఫస్ట్ ప్రోడక్ట్ సమ్ ఫార్ములాస్ అయితే చెప్తాం. సో ప్రోడక్ట్ సమ్ ఫార్ములాస్ చూసుకుంటే, దీస్ ఆర్ యూజ్ టు సింప్లిఫై ద ప్రోడక్ట్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఇంటూ సమ్స్ ఆర్ డిఫరెన్సెస్. సో మనకు ఈ సైన్ అండ్ కొసైన్ మీదనే మనకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో మనం ఇది నేర్చుకుంటే అయితే సరిపోతుంది. సో ఇవైతే కనుక మనకు ఈజీగా అయితే కనుక ఉంటాయి గైస్. ఇవైతే మీరైతే చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ప్రోడక్ట్ ఆఫ్ సైన్ అండ్ కాసైన్ ఇంటూ సమ్స్ ఆర్ డిఫరెన్సెస్. సో ఇవి మనకు సైన్ అండ్ సైన్ ప్రోడక్ట్, కాస్ అండ్ కాస్ ప్రోడక్ట్, సైన్ కాస్ ప్రోడక్ట్, కాసు సైన్ ప్రోడక్ట్ ఇలా ఉన్నాయి. సో ఇవి మనకు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఎలా వస్తాయి? ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఇలా ప్లస్ ప్లస్ సమ్స్ కానీ లేదా డిఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వస్తాయి. సో ఇదే మనకు ఈ కాన్సెప్ట్ అనమాట, ప్రోడక్ట్ టు సమ్స్. సో ఇదైతే కానీ మనకు కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకు ఫార్ములా చూసుకుంటే సైన్ ఏ ఇంటూ సైన్ బి అనేది మనకి ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత హాఫ్ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో అదే ఇక్కడ సైన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కాస్ అవుతాయి. ఫస్ట్ కాస్ అయిన తర్వాత ఏమొస్తుంది? కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి వస్తుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ కాస్ బి, కాస్ ఏ ఇంటూ కాస్ బి చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? హాఫ్ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనకు సైన్ సైన్ ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే సైన్ ఏ సైన్ బికి అండ్ కాస్ ఏ కాస్ బికి ఏమొస్తాయి అంటే రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి సైన్ ఏ సైన్ బి కాస్ ఏ కాస్ బికి. సో అప్పుడు ఎలా జరుగుతుంది అని మనమైతే అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. అదే ఇక్కడ చూసుకుంటే కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏం జరిగిందంటే సైన్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ మనం దేంతో జరుగుతుంది? కాస్ట్ అనేది అయితే జరుగుతుంది. సో ఈ రెండు కాస్ట్. సో అంటే ఇప్పుడు నీకు సైన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, కాస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. సో కాస్ వచ్చినప్పుడు మాత్రం ప్లస్ వస్తుంది, సైన్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. రిమైనింగ్ అంతా సేమ్, హాఫ్ కాస్ ఏ మైనస్ బి మైనస్ ప్లస్ నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి. ఇదైతే కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈ రెండు ఫార్ములా అయితే కానీ ఈజీగా అయితే వచ్చేస్తాయి. సో ఇలా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది? హాఫ్ సైన్ కాసు రెండు సైన్ బి కాస్ ఏ కాస్ బి ఉన్నాయంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే హాఫ్ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. మైనస్ ఎప్పుడు వస్తుంది? సైన్ ఉన్నప్పుడు. అదే హాఫ్ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ప్లస్ కాస్ ఏ కాస్ బి ఉన్నప్పుడు అయితే కానీ మనకు ఇక్కడ ప్లస్ అయితే వస్తుంది. సో ఇవైతే కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు ఈ రెండు ఫార్ములాస్ అయితే కానీ అర్థమైనవి. సో ఇది మనం ట్రిక్కీగా అయితే కానీ గుర్తుపెట్టుకోవాలి అంతే. మనం దీన్ని ఏం బయట చేయనవసరం లేదు. ట్రిక్కీగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అయితే కానీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేసేది. నెక్స్ట్ సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ సైన్ కాసు సైన్ వచ్చాయి. సో అప్పుడు మనకి ఏం వస్తుంది? ఇక్కడ హాఫ్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, హాఫ్ సైన్ ఏ ప్లస్ బి
మైనస్ సైన్ ఏ మైనస్ బి. సో ఇక్కడ చూసుకుంటే మన వేరియేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ వచ్చాయంటే సైన్ కాస్, అప్పుడు మనకి ఏమవుతుంది, ఆప్షన్ ఇక్కడ ముందు అనేది మనకి ఏం జరిగింది, ఫస్ట్ మైనస్ తర్వాత ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్లస్ మైనస్ వస్తుంది. సో డిఫరెంట్ వచ్చినప్పుడు సైన్ ఏ ప్లస్ బి ప్లస్, సో సైన్ ఏ కాస్ బి వచ్చినప్పుడు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ అదే కాస్ ఏ సైన్ బి వచ్చినప్పుడు సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి అయితే వస్తుంది. సో ఇలా మనం అయితే కనుక ఈ ఫార్ములాస్ అయితే కనుక అబ్జర్వ్ చేసి నేర్చుకున్నామంటే కనుక మనకైతే కనుక ఎగ్జామ్లో అయితే కనుక గుర్తుండేదానికి అయితే చాలా అంటే అవకాశం ఉంటుంది. సో మనం ఇలా ఫార్ములాస్ అయితే కనుక ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవాలి guys. సో మీకు ఈ ఫార్ములా నుంచి ఏమర్థమైంది, సో రెండు సేమ్ ఉన్నాయంటే సైన్ కాస్ కాస్ ఉన్నాయంటే హాఫ్ కాస్ ఏ మైనస్ బి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో అది సైన్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, కాస్ అంటే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ అదే సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి. సో ఇలా డిఫరెంట్ గా ఉన్నాయంటే ఫస్ట్ సైన్ తో స్టార్ట్ అయినప్పుడు ఏమొస్తుంది, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి వస్తుంది. అదే కాస్ తో స్టార్ట్ అయిందంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇలా అయితే మనము ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంది మనం చూస్తున్నది, నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సమ్ టు ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రోడక్ట్స్ నుంచి సమ్కి అయితే సమ్ ఆర్ డిఫరెన్స్, సో వీటికైతే ఏం తీసాం. ఇప్పుడు మనము అదే సమ్స్ నుంచి ప్రోడక్ట్స్ కి ఎలా వెళ్తాయో చెప్పాం. సో ఈ రెండు టాపిక్ లో మనకైతే ఉంటాయి, వీటి మీద అయితే మనకు ఈజీగా అయితే కానీ ఎవ్రీ ఇయర్ అయితే కానీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఫస్ట్ ప్రోడక్ట్స్ సమ్స్ అయితే కానీ ఫార్మర్స్ అయితే అర్థమని అనుకుంటున్నాను. ఇప్పుడు సమ్ టు ప్రోడక్ట్స్ అయితే చూస్తాం. సో దీస్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ సమ్స్ ఆర్ డిఫరెన్సెస్ టు ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇంటూ ప్రోడక్ట్స్. సో ఇవి మనకి ఎందుకు వాడతామంటే సమ్స్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి ప్రోడక్ట్స్ ఫార్మ్ లోకి అయితే కానీ మనము కన్వర్ట్ చేయడానికి అయితే వాడతాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్ములా ఏంది, సైన్ ఏ ప్లస్ సైన్ బి. సో ఇక్కడ సమ్స్ కానీ డిఫరెన్సెస్ కానీ ఉంటాయి. సో సైన్ ఏ ప్లస్ సైన్ బి ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 sin a plus b by 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సో అదైతే కనుక మనకు రావడం జరుగుతుంది. సో 2తో మల్టిప్లై చేస్తాం, సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. నెక్స్ట్ సైన్ ఏ మైనస్ సైన్ బి ఉండిందంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అయితే వస్తుంది. సో ఇలా సైన్ ఉన్నప్పుడు ఫస్ట్ సైన్ ఏ సైన్ బి ఉన్నప్పుడు ప్లస్ లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 వస్తుంది. నెక్స్ట్ అది ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్ ఏ మైనస్ సైన్ బిలో 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అయితే వస్తుంది. నెక్స్ట్ అదే కాస్ ఏ ప్లస్ కాస్ బి చూసుకుంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సో ఇలా రెండు అడిగి ఉన్నప్పుడు రెండు కాస్ట్లు వస్తాయి. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ కాస్ బి చూసుకుంటే -2, ఈ -2 అనేది గుర్తుపెట్టుకోండి, కాస్ ఏ మైనస్ కాస్ బికి మాత్రమే -2 వస్తుంది, మళ్ళీ రిమైనింగ్ అన్నిటికీ ప్లస్ లో ఉంటుంది. సో అదే కాస్ ఏ మైనస్ కాస్ బి చూసుకుంటే -2 ఇంటూ సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. సో ఇదైతే కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కాస్ దగ్గరికి వచ్చిన తర్వాత కాస్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సో అదే కాస్ ఏ మైనస్ కాస్ బికి చూసుకుంటే -2 ఇంటూ సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. సో ఇదైతే కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు సైన్ దగ్గరికి వచ్చినప్పుడు సైన్ కాసు సైన్ అయితే వస్తాయి. సో మనం ఇలా అయితే కనుక ఫార్ములాని అయితే కనుక అబ్జర్వ్ చేసి ఫార్ములాని అయితే కనుక నేర్చుకోవాలి. సో ఇవైతే కనుక మనకు ఈ కాన్సెప్ట్స్ అనమాట, సమ్ టు ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ టు సమ్. సో మీకు ఈ కాన్సెప్ట్స్ అయితే కనుక అర్థమైన అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోసం ట్రిక్స్ చూసుకున్నట్లయితే ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ చాప్టర్ నుంచి. సో ఇక్కడ చూసుకుంటే వెన్ యూ సీ ద ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ ఆర్ కాస్ ట్రై కన్వర్టింగ్ టు సమ్ ఆర్ డిఫరెంట్ యూజింగ్ ద ప్రోడక్ట్ టు సమ్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ ఆఫ్ సైన్ ఆర్ కాస్ చూసామంటే వాటిని మనం కన్వర్ట్ చేయాలి, సమ్స్ కానీ డిఫరెంట్ కానీ యూజింగ్ ద ప్రోడక్ట్ టు సమ్ మెథడ్స్ యూజ్ చేసి. అలాగే వెన్ యూ సీ సమ్ ఆర్ డిఫరెన్స్, మన సమ్ ఆర్ డిఫరెన్స్ కానీ చూసామంటే వాటిని మనము కన్వర్ట్ చేస్తాం, ప్రోడక్ట్ లో కన్వర్ట్ చేసుకుని సమ్ టు ప్రోడక్ట్ ఫార్మాట్ లో ఆ ఫార్ములాస్ యూజ్ చేసి అయితే కానీ ఆన్సర్ చేసినట్లయితే ఈజీగా అయితే ఆన్సర్స్ వస్తాయి. ఆల్వేస్ యూజ్ బ్రాకెట్స్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అని ఉన్నప్పుడు మనము కేర్ఫుల్ గా వాటిలో అయితే కానీ స్ప్లిట్ చేసుకుని అప్లై చేసుకుని వాటిలో అయితే కానీ యాంగిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కేర్ఫుల్లీ స్ప్లిట్ అండ్ అప్లై హాఫ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్లస్ ఏ అట్లా బై 2 ఉన్నాయి కదా, సో ఈ హాఫ్ కూడా మనం అయితే కానీ అబ్జర్వ్ చేసుకోవాలి, డైరెక్ట్ గా ఏ ప్లస్ బీకే వేసి సైలెంట్ అయిపోకుండా. సో మనం ఇవన్నీ అయితే కానీ మనం గుర్తు పెట్టుకుని అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ షార్ట్ కట్స్ ఫర్ ఫాస్ట్ సాల్వింగ్ చేసుకుంటే ఏం చేస్తాం, ఫర్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇఫ్ ఆప్షన్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఆర్ కాస్ అండ్ క్వశ్చన్స్ ఈజ్ ఇన్ ద ప్రోడక్ట్ అప్లై ప్రోడక్ట్ టు సమ్. సో ఇప్పుడు మనకు అన్ని సైన్ కాస్ట్ లో ఉండి అవి మనకు అవి సైన్ కాస్ట్ లో ఉన్నాయనుకో, అవి ప్రోడక్ట్ లో ఉన్నాయంటే మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్స్ నుంచి సమ్కి అయితే కనుక కన్వర్ట్ చేస్తాం. సో ప్రోడక్ట్ టు సమ్. అదే యూజ్ ద ఫార్ములాస్ టు సింప్లిఫై ద ఇంటిగ్రేషన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ సింప్లిఫికేషన్. సో మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసినామంటే మనకు ఫార్ములాస్ టు సింప్లిఫై ఇంటిగ్రేషన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ సింప్లిఫికేషన్, మనం ఆ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఆన్సర్స్ అయితే ఈజీగా అయితే సింప్లిఫై చేసుకుని అయితే ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకు ఇదే అయితే కనుక మనం
గుర్తు పెట్టుకున్నట్లయితే మనం ఈ లెసన్ నుంచి అయితే మనం చూసుకున్నట్లయితే ఈ సమ్ టు ప్రోడక్ట్ టు సమ్ చూసుకున్నట్లయితే జస్ట్ ఈ ఫోర్ ఫార్ములాస్ జస్ట్ 8 ఫార్ములాస్ మీరు కానీ గుర్తు పెట్టుకున్నారంటే ఈజీగా అయితే కానీ ఎవ్రీ ఇయర్ 2 మార్క్స్ అయితే వస్తాయి. సో గైస్ ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మీద మనకు ఎలా అడిగాడు చూస్తే దాన్ని అయితే కానీ మనం ఈజీగా అయితే కానీ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సింప్లిఫై cos 60 degrees into cos 30 degrees అన్నాడు. సో ఇది మనకి ఎలా ఉంది? ఏ ఫామ్ లో? cos A cos B ఫామ్ లో ఉంది. సో cos A into cos B ఫామ్ లో ఉంది కాబట్టి దీనికి మనకు ఫార్ములా తెలుసు. సో cos A cos B ఫార్ములా అయింది హాఫ్ cos A minus B plus cos A plus B. సో మనం దీన్ని అయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్స్ అయితే వస్తాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే cos A cos B. సో హాఫ్ cos 30 degrees ప్లస్ cos 90 degrees. A minus B ఎంత? 30 degrees. సో ఇక్కడ A plus B వచ్చి 90 degrees. సో A ఈక్వల్ టు 60 degrees, B ఈక్వల్ టు 30 degrees. సో మనకు టోటల్ గా ఎంత వచ్చింది? cos A minus B అంటే 60 minus 30 ఎంత? 30 degrees. cos 30 degrees ప్లస్ cos A plus B అంటే 90 degrees. సో ఇలా అయితే వస్తాయి. సో మనం సబ్స్టిట్యూట్ చేసినటువంటి వాల్యూస్ 1/2 cos 30 degrees √3/2 ప్లస్ cos 90 వాల్యూ 0. సో మనకి ఎంత వచ్చింది? 1/2 ఇంటూ √3/2 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి దీనికి ఎలా వస్తుంది వాల్యూ? మల్టిప్లికేషన్ చేసామంటే √3/4 అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ లో √3/4 ఎక్కడ ఉంటుందో అది అయితే కనుక మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఆన్సర్స్ అయితే కనుక ఇలా అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో ఇదైతే కనుక మనం జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఆన్సర్ అయితే కనుక అనుకుంటాం. సో ఇది మన ఫస్ట్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఎలా అడిగాడో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే సింప్లిఫై sin 45 degrees మైనస్ sin 15 degrees అన్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమడిగాడు? sin 75 degrees మైనస్ sin 15 degrees. సో sin 75 degrees మైనస్ sin 15 degrees చూసుకుంటే ఇది A మైనస్ B ఫార్ములా ఉంది. సో sin A మైనస్ sin B ఫార్ములాలో ఉందా? సో దీనికి మనకు ఫార్ములా తెలుసు. sin A మైనస్ sin B కి ఏంది? 2 cos A plus B by 2 ఇంటూ sin A మైనస్ B by 2 ఫార్ములా. సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా అంటే మనకి ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఉంది 2 cos 45 degrees. సో ఇక్కడ A ఈక్వల్ టు 75 degrees, B ఈక్వల్ టు 15 degrees కదా. సో A ప్లస్ B చేస్తే ఎంత వస్తుంది? 90 డివైడెడ్ బై 2 చేస్తే 45 degrees అంటే 2 cos 45 degrees ఇంటూ sin A మైనస్ B. సో A మైనస్ B చేస్తే 75 మైనస్ 15 చేస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. 60 డివైడెడ్ బై 2 చేస్తే 30 వస్తుంది కాబట్టి sin 30 degrees. సో 2 cos 45 degrees ఇంటూ sin 30 degrees చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 ఇంటూ cos 45 degrees 1/√2. నెక్స్ట్ sin 30 degrees 1/√2. సో మనకి ఎంత వస్తుంది? ఇలా చేసినప్పుడు 1/√2 2 ఇంటూ 1/√2. సో ఇది మనకి ఏమవుతుంది అంటే 1/√2 క్యాన్సిల్ చేసామంటే మనకు 1/√2 అయితే కన్నా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే కనుక మనం ఆన్సర్స్ అయితే ఈజీగా అయితే సాల్వ్ చేస్తాము. సో జస్ట్ మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం, ఆన్సర్ అయితే కనుక క్యాలిక్యులేట్ చేయడం, ఇదే మనకైతే కనుక ప్రాసెస్. సో మీకు ఈ ప్రాసెస్ అయితే కనుక ఈజీగా అయితే ఇలా చేసినట్లయితే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే వస్తాయి గైస్. సో అలాగే మనం ఇంకో క్వశ్చన్ చేసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాడు? రైట్ cos x మైనస్ cos 2x యాజ్ ప్రోడక్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు cos A మైనస్ cos B ఫార్ములా. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. cos A మైనస్ cos B కి -2 sin A ప్లస్ B by 2 ఇంటూ sin A మైనస్ B by 2. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో దీనికి cos A వాల్యూ ఎంత? x, B వాల్యూ 2x. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమవుతుంది? -2 sin A వాల్యూ ఎంత? x, B వాల్యూ 2x. సో ఏమొస్తుంది? 3x. సో 3x by 2. సో ఇంటూ sin నెక్స్ట్ sin A మైనస్ B కదా. A వాల్యూ x, B వాల్యూ 2x. సో మనకి ఏమవుతుంది? x మైనస్ 2x చేస్తే -x వస్తుంది. సో నెక్స్ట్ sin -x/2. సో sin -x/2 అయితే ఉంటుంది. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏంది? దీని నుంచి ఎక్కడైతే మనకు ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 2 sin 3x/2 ఇంటూ sin x/2 అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడైతే ఇస్తారో అదైతే కనుక మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మనం చేసే పని అంతా చాలా సింపుల్ గా ఉంటుంది గైస్. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా హెవీగా అయితే కానీ ఇవ్వడు. జస్ట్
మీరు బాగా ఫార్ములాస్ నేర్చుకున్నారంటే ఇచ్చిన ప్రాబ్లమ్ లోనే మీకు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశారంటే ఆన్సర్ అయితే కానీ వస్తాయి. సో మనం ఇలా ఈజీగా అయితే కానీ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. ఓకే గైస్, మీకు ఈ కాన్సెప్ట్ అయితే కానీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా ఈ వీడియో కింద అయితే కానీ కామెంట్స్ లో అయితే కానీ పెట్టండి, నేను ఆ వీడియోస్ అయితే కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ గైస్.